హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజైతే ఫిష్ బిర్యానీ చేయబోతున్నాను. దీనికోసం అయితే ఒక కేజీ అంటే ఒక ఫిష్ అనమాట. అది కేజీన్నర తెలియదు కానీ ఒక కేజీ ఫిష్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసిన తర్వాత దానికి మసాలా అవి మ్యాగ్నేట్ చేసి పెట్టాను అనమాట. ఏమేంటి మ్యాగ్నేట్ అంటే మాత్రం దీంట్లో గరం మసాలా వేసాను, కారం, పసుపు, మిరియాల పౌడర్, అలాగే జీలకర్ర ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. దాన్ని ఆయిల్లో హీట్ చేస్తున్నాను అనమాట. నేనైతే సగం నార్మల్ ఆయిల్ అలాగే సగం ఆవ నూనె తీసుకున్నాను. సో దానిలో కొంచెం కరివేపాకు వేసాను, ఎందుకంటే అలా వేస్తే ఆ చేప స్మెల్ రాకుండా ఉంటుందని మా అత్తయ్య అంటారు. సో అందుకని నేను ఎప్పుడు అలాగే వేస్తాను అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వన్ సైడ్ ఇలా చేసుకున్న తర్వాత రివైనింగ్ మళ్ళీ రిటర్న్ తిప్పేసి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే బాగా ఉడుకుతుంది. సో మనం స్పెషల్గా మళ్ళీ కుక్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకు అది చక్కగా కుక్ అయిపోతుంది. అప్పటిలోకి మనం రైస్ అయితే నానబెట్టుకుందాం. నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. దీనిలోనే మిరియాలు, అదే బిర్యానీ సామాన్ ఉంటుంది కదా, అవన్నీ నేను వేసాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాల్ట్, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి దీన్ని ఒక 80 అనుకోండి, 80% నేను ఇది ఉడికేలాగా కుక్ చేసుకుంటున్నాను. అప్పటిలోకి ఫిష్ ఇటువైపు నేను ఫ్రై చేస్తున్నాను, అటువైపు రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయేలోపు మనం ఇంకా దీనికోసం ఒక గ్రేవీ కూడా తయారు చేసుకోవాలి. ఆ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. దీనికోసం ఆనియన్స్ సన్నగా కట్ చేయాలి. అండ్ మనం యూస్ చేసాం కదా, ఫిష్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ యూస్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీకి. సో దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని డీప్ ఫ్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, సో అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే బిర్యానీలోకి పైన జల్లడానికి. ఎందుకో తెలియదు ఆనియన్ ఫ్రై చేయకూడదు అని కొంతమంది అంటుంటారు, కానీ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ సామాన్ ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ మళ్ళీ వేయాలి. అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి వేసి చీలికల్లాగా కట్ చేసి వేసి దీన్ని వేపాలి. ఆ తర్వాత ఒక 2 టమాటోస్ని మిక్సీ చేసి ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేయాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మగ్గనివ్వాలి. చూసారు కదా, అటువైపు రైస్ ఇటువైపు ఇది తయారవుతుంది. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం యాడ్ చేద్దాం. సో ఆ స్మెల్ పోయేంత వరకు, పచ్చిదనం పోయేంత వరకు మనం వేపుకుందాము. అది కొంచెం ఒక థిక్ గ్రేవీ లాగా తయారవుతుంది. మనం అప్పటిలోకి కొంచెం ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకొని దానిలో పసుపు, కారం, జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటో ప్యూరీ ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనిలోనే ఈ పెరుగుతో చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపిన ఈ పెరుగుని కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం అనమాట. చూసారు కదా, థిక్ గ్రేవీ వస్తుంది. అదే ఇంకా బిర్యానీకి ది బెస్ట్ సొల్యూషన్ అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది. సో మంచిగా కుక్ అయ్యేలాగా కలుపుకొని ఒక 3-4-5 మినిట్స్ అలా కుక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం పక్కన కూడా పెట్టుకోండి. అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అటువైపు రైస్ కుక్ అయిపోయింది, ఇటువైపు ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. కావాలంటే మనం దీనిలోనే తయారు చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీని బయటికి తీసేసి. నేనేమనుకున్నానంటే వేరే దాంట్లో చేద్దామని అనిపించింది నాకు. సో దానికోసం కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గ్రేవీని అయితే స్ప్రెడ్ చేశాను. గ్రేవీని స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం తీసుకొని గ్రేవీని స్ప్రెడ్ చేసి తర్వాత 80% ఉడికిన రైస్ని దీని మీద ఒక లేయర్ వేసాను. ఆ తర్వాత ఫిష్ ముక్కలు వేసాను. సో అలా చూసారు కదా, గ్రేవీ వేసేసి ఫిష్ ముక్కలు ఒక 4-3 ఎంత సరిపోతే అంత వేసి దాని మీద రైస్ 80% ఉడికిన రైస్ని ఒక 2 లేయర్స్గా వేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక లేయర్ వేసుకొని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక లేయర్ వేసుకుందాము. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఫిష్ పెట్టడం, గ్రేవీ వేయడం,
సో మళ్ళీ రైస్ వేయడం, దాని మీద కొత్తిమీర పుదీనా అవన్నీ వేయడం అనమాట. మనకేంటంటే కలర్గా ఉంటే మనం లైక్ చేస్తూ ఉంటాం బయట ఫుడ్స్, కానీ మనం ఆర్టిఫిషియల్ కలర్ యూస్ చేయకుండా మనం న్యాచురల్ కలర్స్ యూస్ చేద్దాం. అంటే ఎలాగంటే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి మరిగించి దాన్ని మనం దీని మీద వేస్తే అదొక ఫుడ్ కలర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. హెల్దీ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఆర్టిఫిషియల్ కాకుండా. సో ఫైనల్లీ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాని మీద ఫిష్ ముక్కలు ఇంకెన్ని మిగిలినవన్నీ వేసేసి దాని మీదే రైస్ కూడా వేసేసి దీని మీదే కొత్తిమీర పుదీనా ఆకులు వేసేసాను. అండ్ దానికోసం ఆల్రెడీ చెప్పాను కదా, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పసుపు వేసి అది కొంచెం ఇలా బుడగలు రాగానే ఫుడ్ కలర్ లాగా మనం యూస్ చేసేసుకోవడమే. అండ్ నెయ్యితో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అంత ఎక్కువ అమౌంట్ నెయ్యి లేదు, సో అందుకని దమ్ములాగా పెట్టేసాను అనమాట. పెద్ద రాయి పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా దమ్ పెట్టేశాను. అండ్ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. దీనికోసం అయితే నేను గోంగూర పచ్చడి కూడా చేశాను. దాని రెసిపీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నేను చేసిన గోంగూర పచ్చడి అయితే ఇడ్లీ, దోశ, రైస్తో కూడా చాలా బాగుంది. అండ్ చాలా సింపుల్ వేలో చేశాను. తప్పకుండా వాచ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.